భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. హరే కృష్ణ. నరసింహ చతుర్దశి సందర్భంగా నరసింహదేవుడికి సమస్త దేవతలందరూ కూడా స్తుతి చేస్తారన్నమాట. స్తుతి రెండు రకాలుగా ఉంటుంది. మొదటిది, ఒక వ్యక్తి అనేక శ్లోకాల్లో స్తుతి చేస్తాడు. రెండోది, అనేక మంది భక్తులు ఉంటారు, 1 by 1 వచ్చి స్తుతి చేస్తారు. ఇది రెండో రకం అన్నమాట. సో ఈ విధంగా శ్రీమద్ భాగవతం 7వ స్కందం 8వ అధ్యాయంలోని హిరణ్యకశిపుడు వధ అయిపోయిన తర్వాత, సంహారం జరిగిన తర్వాత సమస్త దేవతలు కూడా, బ్రహ్మాది రుద్ర దేవతలందరూ కూడా స్తుతి చేస్తారన్నమాట. సో హిరణ్యకశిపుడికి వధించడము ముఖ్య విషయం కాదు. నరసింహస్వామి ఆవిర్భావన, హిరణ్యకశిపుడు సంహరణ ముఖ్యం కాదనమాట. హిరణ్యకశిపుడు సంహారం చెయ్యాలంటే భగవంతుడు అనంతుడు అనమాట. అనంతుడు అనంత శక్తి సంపన్నుడు కలిగిన భగవంతుడు ఏదో ఒక శక్తిని ప్రవేశపెట్టి హిరణ్యకశిపుడిని వధ జరిపించగలడు. కానీ ముఖ్య ఉద్దేశం అది కాదన్నమాట. భక్తరాజు ప్రహ్లాదుడైన తన భక్తుడిని ఆనందాన్ని ఇవ్వడానికి భగవంతుడు ఈ విధంగా నరసార్ధల నరసింహ రూపంగా ధరించి రావడం జరిగిందనమాట. ఆహ్లాదదాయినే, ప్రహ్లాదుడికి ఆహ్లాదాన్ని ఇస్తాడనమాట, ఆనందాన్ని ఇస్తాడు. ప్రహ్లాదుడికి ఆనందాన్ని ఇవ్వడానికి భగవంతుడు వస్తాడనమాట, నరసింహస్వామి. సో నరసింహస్వామి యుగ యుగాల కల్పకల్పాల్లో భిన్న భిన్న లీలలు చేయడానికి వస్తూ ఉంటుంది అనమాట. ఇక్కడ నరసింహస్వామిని మనము కేవలం ఉగ్ర స్వరూపము, మనము నరసింహస్వామిని ఎక్కువ కృష్ణ చైతన్యంలో ఉన్నవాళ్ళు ఎలా పూజ చేస్తారంటే, విఘ్నాల్ని హరించేవాడు నరసింహస్వామి. ఈయనకి పూజ చేయకపోతే, ఈయనకి ప్రార్థన చేయకపోతే విఘ్నాలు పోవు. మనకి ఎక్కువ అలవాటు ఏంటంటే, ఎక్కడికైనా ప్రయాణం చేసేటప్పుడు బైక్ మీద కానీ, కారు మీద కానీ, ట్రైన్ ఫ్లైట్లో కానీ వెళ్ళేటప్పుడు ముందు మనము వెంటనే కృష్ణ భక్తులు ఏం చేస్తారు, నమస్తే నరసింహాయ ప్రహ్లాదాలాదాయన, ఈ యొక్క స్తుతి ప్రారంభం చేస్తారనమాట. ఏమో చేయకపోతే యాక్సిడెంట్ అయిపోయిద్దేమో, చనిపోతానేమో, ఏదో విఘ్నం ఆటంకం వస్తుందేమో అని భయంతోనే ఈ విధంగా స్టార్ట్ చేస్తారనమాట. ఈ యొక్క అపోహ నుంచి బయటికి రావాలి మనమందరం కూడా. నరసింహస్వామి కేవలం విఘ్నాలు అరిచడమే కాదు, ఇంకా వేరే విషయం కూడా చెప్పడం జరిగింది. నరసింహస్వామి చాలా కృపావంతుడు. ఆయనకి భక్తవత్సల అని కూడా అంటారనమాట నరసింహస్వామి. ప్రార్థన చెయ్యాలి, స్తుతి చెయ్యాలి, మంచిదే. కానీ ఆ భావన ఎలా ఉండాలి? కేవలం మనం భయం నుంచి బయటపడడానికే, ఆటంకము ఇలాంటివి ఏదైనా ఎదురు దెబ్బలు తగలకంటూ ఉండడానికి, బయటపడడానికే మనము ఈ యొక్క స్తుతి చేస్తున్నామా మనం తెలుసుకోవాలన్నమాట. ఏ విధంగా నరసింహస్వామిని మనం ప్రార్థన చేస్తున్నాం అనేది తెలుసుకోవాలి. ఇక్కడ జయదేవ్ గోస్వామి నరసింహస్వామి కోసము ఈ విధంగా చెప్తున్నారన్నమాట.
తవ కర కమలవరే నక అద్భుత శృంగ దళిత హిరణ్యకశిపు తను భృంగం. జయదేవ్ గోస్వామి నరసింహస్వామికి ఏం చెప్తున్నారు? తవ అంటే మీరు, తవ కరకమలు, మీ యొక్క కరకమలాలు ఏవైతే చేతులు వేళ్ళు ఉన్నావో అవి కమలం లాంటివి, అద్భుత కమలంలాగా ఉన్నవి. తవ కర కమల్, కర అంటే చేతులు అన్నమాట. చేతుకున్న వేళ్ళు ఎలా ఉన్నవి? కమలంలా ఉన్నవి. తర్వాత ఎలాంటి కమలము? తవ కర కమల వరే, వర్ణీయమైనవి, వర్ణించదగ్గటివి. తర్వాత శోభవంతంగా ఉన్నవి, అందంగా ఉన్నవి, వర్ణీయమైనటువంటివి మీ చేతి వేళ్ళు, మీ చేతి వేళ్ళు. తవ కర కమలం వరే, వర్ణీయమైనటువంటి, వర్ణనకు చెందినటువంటి, అద్భుతమైనవి, అందంగా ఉన్నటువంటివి. తర్వాత ఏం చెప్తున్నారు? అందులో మీ గోళ్ళు ఎలా ఉన్నవి? నక అద్భుత శృంగ తవ కర కమల వరే, వర్ణీయమైంది, అందమైనవి. తర్వాత ఏం చెప్తున్నారు? నక అద్భుత శృంగ, ఆ చేతికి వేలికి గోళ్ళు ఏవైతే ఉంటావో పర్వత శిఖరాల్లా ఉన్నవి. నరసింహస్వామి చేతులు కమల పువ్వులా ఉన్నవి, తర్వాత వర్ణీయమైనవి, అందమైనవి. తర్వాత ఆ చేతి వేలికి గోళ్ళు పర్వత శిఖరంలాగా ఉన్నావన్నమాట. నక అద్భుత శృంగ. తర్వాత ఏం చెప్తున్నారు? దళిత హిరణ్యకశిపుడు, దైత్యరాజు అయిన హిరణ్యకశిపుడు, తను, ఆయన శరీరం ఉందన్నమాట. ఎలా ఉంది? తను భృంగ. భృంగ అంటే తొమ్మిద లాంటిది అనమాట. భృంగ అంటే తొమ్మిద ఏం చేస్తుంది? కలువ పువ్వు చుట్టూ లాడు తిరుగుతూ ఉంటుంది అన్నమాట. కలువ పువ్వు చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఆ తొమ్మిద కలువ పువ్వు చుట్టూ తిరిగి ఆ కలువ పువ్వుని నాశనం చేస్తుంది అన్నమాట. కానీ నరసింహస్వామి కేసులు అలా కాదు. ఈ కలువ పువ్వు లాంటి చేతులు తవ కర కమల అద్భుత నకం అద్భుత శృంగ దళిత హిరణ్యకశిపు భృంగ, అలాంటి కలువ పువ్వు లాంటి చేతులు ఈ తొమ్మిది లాంటి హిరణ్యకశిపుణ్ణి చంపేసింది. యాక్చువల్లీ బయట చూస్తే తొమ్మిద కలువ పువ్వుని నాశనం చేస్తుంది, కానీ ఇక్కడ చూస్తే రివర్స్ అన్నమాట. ఏంటి? కలువ పువ్వే ఆ తొమ్మిదిని చంపేసింది. ఇక్కడ అదే చెప్తున్నారనమాట. కమలమే తొమ్మిదిని చంపేసింది. అలాంటి నరసింహదేవుడికి నేను ప్రణామం చేస్తున్నాను. నరసింహదేవుడి కమలము సాధారణమైనది కాదనమాట. ఇక్కడ చెప్తున్నారు అద్భుత శృంగ, అద్భుతమైనవి అన్నమాట. అలాంటి అద్భుతమైన కమలము తొమ్మిదిని చంపేసింది. అలాంటి కేశవధృత నరహరి రూప జై జగదీశ హరే, ఆ జగదీశుడికి నర శారదల రూపం నరసింహదేవుడిని నేను ప్రార్థన చేస్తున్నాను, నేను స్తుతి చేస్తున్నానని జయదేవ్ గోస్వామి ఈ విధంగా చెప్తున్నారు అనమాట. సో నరసింహస్వామి రావడానికి ముఖ్య కారణాలు కొన్ని ఇక్కడ చెప్పడం జరిగావన్నమాట. హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడితో ఈ విధంగా అన్నాడనమాట.
నాయన పుత్ర ప్రహ్లాద, నిన్ను ఎన్ని విధాలుగా నీకు చంపడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఏనుగులతోని తొక్కిచ్చాను, అగ్నిలో తోశాను, పర్వతాల మీద తోశాను, పాములతో పొడిపించాను. ఎన్నో విధాలుగా నా సైన్యము నిన్ను చంపడానికి ప్రయత్నం చేశారు. అయినా నా సైన్యము విఫలమయ్యారు. నీవు మృత్యువు నుండి తప్పించుకొని వచ్చావు. ఎలా? నీకేమైనా మంత్రజాలాలు తెలిసినా, మంత్రతంత్రాలు తెలిసినా అని హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడు అడగా ప్రహ్లాదుడు చెప్తున్నాడు, నాయనా దైత్యరాజు హిరణ్యకశిప, నిజానికి నాకు మంత్రజాలాలు తెలుసును. ఏంటిది? నాకు హరే కృష్ణ మంత్రం తెలుసును. అసలు నిన్ను కాపాడుతుంది ఎవర్రా? నేను 5 సంవత్సరాల పిల్లవాడు నువ్వు, నీకు ఎవరు కాపాడుతున్నారు? నరసింహస్వామి నాకు కాపాడుతున్నాడని ప్రహ్లాదుడు చెప్తున్నాడు అనమాట. నాకు ఆ హరియే, నారాయణుడే నన్ను కాపాడుతున్నాడు. మరి ఆ నారాయణుడు హరి ఎక్కడ ఉన్నాడు? హిరణ్యకశిపుడు అడగ్గా అప్పుడు ప్రహ్లాదుడు చెప్తాడనమాట, ఇందుగల అందు లేడు సందేహము వలదు, ఎందంద వెతికినా అందందే గలడు. ఎక్కడ లేడు అని కాదు, నీ ప్రశ్నే కరెక్ట్ కాదు. ఎక్కడ ఉన్నాడని కాదు, ఎక్కడ లేడు, ప్రతి చోట ఉన్నాడు. వదంతి తత్వం విదంతత్వం, ప్రతి కణంలోని కూడా బ్రహ్మ స్వరూపంలో ఉన్నాడు. ప్రతి జీవుల్లో కూడా, హృదయంలో కూడా పరమాత్మ స్వరూపంలో ఉన్నాడు. వదంతి తత్వం విదంతత్వం యజ్ఞాన అవ్యయ బ్రహ్మేతి పరమేత్మి శబ్దేతి భగవాన్ ఇది. ప్రతి కణంలో బ్రహ్మ స్వరూపంగా ఉన్నాడు. అదే భగవంతుడు సమస్త జీవి హృదయంలో పరమాత్ముడుగా ఉన్నాడు. అదే భగవంతుడు తన ధామంలో తన నిజస్వరూపంగా గోలోకంలో శ్యామసుందరుడిగా ఉన్నాడు అని ఇక్కడ చెప్తున్నారన్నమాట. మరి నీ హరి ఎక్కడ ఉన్నాడు? చూపించగలవా? చూపిస్తాను. ఎక్కడ? అలాగ చూస్తూ 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 ఈ స్తంభంలో ఉన్నాడా నీ హరి? ఈ స్తంభంలో ఉన్నాడు అని ప్రహ్లాదుడు చెప్పాడనమాట. వాస్తవానికి ఆ స్తంభంలో నరసింహస్వామి లేడు. స్తంభంలో నరసింహస్వామి లేడు, అది అబద్ధం. ప్రహ్లాదుడు చెప్పిన మాట అబద్ధం. అక్కడ స్తంభంలోనే సిమెంటు, ఇటుకరాయి, కాంక్రీట్, ఇలాంటివి ఐరన్ అని ఇనుము ఉంటుంది అన్నమాట. స్తంభంలో భగవంతుడు లేడు. సుఖదేవ్ గోస్వామి చెప్తున్నాడు అనమాట, సత్యం విధాతో నిజ భృత్య భాషితం. ప్రహ్లాదుడు చెప్పాడు, అందుకనే స్తంభంలోకి వచ్చేసాడు అనమాట భగవంతుడు. సత్యం విధాతు నిజ భృత్య భాషితం. నా భక్తుడు మాట అసత్యం అవ్వకూడదు, సత్యం అవ్వాలి అనేసి స్తంభంలోకి రావడం జరిగింది. అంతకుముందు ప్రహ్లాదుడు చెప్పకముందు స్తంభంలో ఎవ్వరూ లేరు. భగవంతుడు లేడు, హరి లేడు, నారాయణ ఎవరు లేరు. నా భక్తుడు మాట వచనము అసత్యం అవ్వకూడదు. రెండోది, రాయిలో కూడా భగవంతుడిని చూడాలి, రాయిలో కూడా భగవంతుడిని దర్శనం చేసుకోవచ్చని ఈ భౌతిక సమాజానికి చెప్పడానికి సత్యం విధాతు నిజ భృత్య భాషితం. ఈ భౌతిక జనంలో ముఖ్యంగా కలియుగంలోని ప్రజలు ఎలా ఉన్నారంటే, రాయిని పూజ చేస్తాడు, చెక్కను పూజ చేస్తారు. రాయిలో భగవంతుడు ఉంటాడు, రాయిలో కూడా భగవంతుడు ఉంటాడు. మనసు పెట్టి చూస్తే రాయిలో కూడా భగవంతుడి దర్శనం చేసుకోవచ్చు, చెక్కలో కూడా భగవంతుడిని దర్శనం చేసుకోవచ్చు, ఇనుములో కూడా భగవంతుడిని దర్శనం చేసుకోవచ్చు, మట్టిలో కూడా భగవంతుడి దర్శనం చేసుకోవచ్చు. శ్రద్ధ ఉండాలి దేని మీదైనా సరే. శ్రద్ధ లేదు, అందుకని సాక్షాత్ అక్కడ భగవంతుడు ఉన్నా మనం గుర్తించలేము. ఎలాగైతే దుర్యోధనుడు పక్కనే భగవంతుడు ఉన్నాడు, చెప్పాడు నేను భగవంతుడిని, నేను దేవాది దేవుణ్ణి. దుర్యోధనుడికి శ్రద్ధ లేదు, నమ్మలేదు. సాక్షాత్ భగవంతుడున్నా మనం మోసపోతాము. నమ్మకం ఉండాలి ఏదైనా సరే.
అక్కడ భగవంతుడు ఉన్నాడంటే ఉన్నాడు, దర్శనం చేసుకోవాలి అంతే. చిత్రపటాల్లో భగవంతుడు ఉన్నాడు, విగ్రహాల్లో ఉన్నాడు, ఎందులోనైనా సరే ఇందు గల అందు లేడని సందేహం అవ్వదు. సందేహం వద్దు. మనకు సందేహం ఎక్కువ. అందులో ఉన్నాడా, ఉంటాడా, ఉంటే కనిపించడేంటి? మన చూపులకు మనం కనిపించు, మన కళ్ళు మనకు మోసం చేస్తాయి. ఈ భౌతిక నేత్రాలకి మనకి భగవంతుడు కనిపించడు. మనోనేత్రాలతో దర్శనం చేసుకోవాలి భగవంతుడిని ఎప్పుడు కూడాను. సో ఈ విషయము రెండోది అనమాట. ఈ భౌతిక జగత్తుకి ఒక మెసేజ్ ఇవ్వడానికి భగవంతుడు రావడం జరిగింది. స్తంభాన్ని పగలగొట్టుకి రాయిలో కూడా భగవంతుడు ఉంటాడు అని చూపించడానికి. తర్వాత నా భక్తుడి మాట అసత్యం కాకూడదు. సత్యం విధాతు నిజ భృత్య వాసితం. నా భక్తుడు ఎప్పుడు అసత్యం పలకూడదు, అసత్యం అవ్వదు. ఇది రెండోదన్నమాట. ఈ విధంగా నరసింహస్వామి రావడం జరిగింది. తర్వాత ప్రహ్లాదుడికి ఆహ్లాదాన్ని, ఆనందాన్ని ఇవ్వడానికి రావడం జరిగింది. 3 కారణాలు నరసింహస్వామి రావడానికి 3 కారణాలు ఇక్కడ చెప్పడం జరిగిందనమాట. అంతేగాని హిరణ్యకశిపుడు సంహారం కాదు. హిరణ్యకశిపుడు సంహారణ అంత పెద్ద విశేషం కాదు. హిరణ్యకశిపుడు ఒక కందిరేగ 9 లాంటి వాడు, ఊరిని నలిపేస్తాడు భగవంతుడు. హిరణ్యకశిపుడు సంహారణ ముఖ్య ఉద్దేశం కాదు. ముఖ్య ఉద్దేశము 3 కారణాలు ఇప్పుడు ఏదైతే చెప్పాను. సో ఈ విధంగా నరసింహస్వామి హిరణ్యకశిపుని చంపిన తర్వాత, సంహారం అయిపోయిన తర్వాత, నిన్న చెప్పుకున్నాము, బ్రహ్మస్తుతి చేస్తాడు. నిశమ్య లోకత్రయ మస్తక జ్వర, ఆ శ్లోకం నుంచి తర్వాత నతోస్మి అనంతయ దురంత శక్తి, నతోస్మి నేను నమస్కారం చేస్తానని సృష్టికి మొట్టమొదటి జీవి అయిన బ్రహ్మ స్తుతి చేస్తాడు. తర్వాత బ్రహ్మస్తుతి అయిపోయిన తర్వాత రుద్రుడు స్తుతి చేస్తాడనమాట. శ్రీ రుద్ర వాచ, శ్రీ రుద్రుడు పలికెను ఏమని? కోపకాలో యుగాంతస్తే హతోయా అల్పకాస్ కోపకాలయుగాంతస్తే హతోయా అసురల్పకం తత్పుతం పాహ్యుపస్తతం భక్తతే భక్తవత్సల, భక్తతే భక్తవత్సల. శ్రీ రుద్ర వాచ, రుద్రుడు పలికాడు అనమాట. ఏంటి? స్వామి, మీకు కోపం రాకూడదు అసలు. ఏ నరసింహదేవ్, మీకు సాధారణంగా కోపం రాకూడదు. ఎందుకు? మీరు భగవంతుడు. భగవంతుడికి ఎప్పుడు కోపం రాదు. కోపం అనేది తమో గుణం చెందింది. భగవంతుడు అన్ని గుణానికి అతీతమైన వాడు. భగవంతుడు సత్వగుణం అనకూడదు, రజోగుణం అనకూడదు, తమో గుణం అసలు కాదు. 3 గుణానికి అతీతమైన వాడు భగవంతుడు. అలాంటి భగవంతుడు భగవద్ధామంలో ఉన్నాడు. తర్వాత ఆ ధామంలో ఉన్నప్పుడు క్రోధం అనేది రాదు, కోపం అనేది రాదు. ఇక్కడ రుద్రుడు అదే చెప్తున్నాడు అనమాట. కోపకాలే, స్వామి మీకు కోపం అనేది అసలు రాకూడదు. మన కోపము రోజంతా 2, 3, 4, 5 సార్లు సాధారణ జీవులకి కోపం వస్తుంది అనమాట. ఎక్కువే వస్తూ ఉంటుంది. రోజంతా ఎన్నోసార్లు కోపం వస్తుంది. ఎందుకంటే మనం రజోగుణంతో ఉన్నాం కాబట్టి. ఇంకాను సత్వగుణంలో ఉన్న దేవతలు కూడా కోపం వస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. మరి సత్వగుణంలో కూడా కాదు, సత్వగుణానికి కూడా పరమైనవాడు భగవంతుడు. అందుకని శివుడు ఏం చెప్తున్నాడు ఇక్కడ? కోపకాలే, మీకు కోపం సర్వసాధారణంగా రాకూడదు. అది కూడా వచ్చిందంటే యుగాంతంలో రావాలి. కోపకాలే యుగాంతే, మీ కోపము యుగం అంతంలో రావాలి. భగవంతుడి కోపం ఎప్పుడు వస్తుంది? ఇక్కడ బ్రహ్మ చెప్తున్నాడు అనమాట. భగవంతుడి కోపము ఎప్పుడు పడితే అప్పుడు రాదు.
ఇక్కడ చెప్పడం జరిగిందనమాట. 60 సెకండ్లు గణితం చెప్తున్నారు ఇక్కడ బ్రహ్మగారు. ఈ యొక్క లెక్కను బట్టి భగవంతుడికి కోపం రావాలి. ఎలాగా ఇక్కడ గణితం చెప్తున్నారనమాట. సృష్టి యొక్క గణితం ఎలా ఉందంటే 60 సెకండ్లు ఒక నిమిషము, 60 నిమిషాలు ఒక గంట, 24 గంటలు ఒక రోజు, 30 రోజులు అలాంటివే ఒక నెల, 12 నెలలు ఒక సంవత్సరము, అలాగా 32 లక్షల ఏం చెప్తున్నారంటే 4,32,000 కలియుగం, తర్వాత 8,64,000 ద్వాపర యుగము, 12,84,000 త్రేతాయుగం, 17,28,000 సత్యయుగం. ఇవన్నీ కలిసి 43,60,000 సంవత్సరాలు. ఇది ఒక చతుర్యుగము. ఈ 4 కలిపితే ఒక చతుర్యుగం అవుతుందన్నమాట. ఇలాంటిది 43,20,000 ఇంటూ 1000 బ్రహ్మకి ఒక దినం సమయము, అంటే 12 గంటల సమయము. అలాంటిది మళ్ళీ 43,20,000 సంవత్సరాలు ఇంటూ 1000 ఒక రాత్రి, అంటే ఒక రోజు అవుతుంది, ఒక పగలు ఒక రాత్రి. ఇలాంటివి బ్రహ్మకి 100 సంవత్సరాలు గడిచిన తర్వాత భగవంతుడికి ఒక్కసారి క్రోధం వస్తుంది. కోపకాలే యుగాంతే. రుద్రుడు ఈ విధంగా గణితం లెక్క చెప్తాడనమాట. కోపకాలే యుగాంతే. కోపం ఎప్పుడు వస్తుంది? యుగ అంత సమయంలో వస్తుంది. అది కూడా మీకు స్వయంగా రాదు కోపము. కోపము మీ ద్వారా నాకు రప్పిస్తారు. నేను ఎవరిని? నేను రుద్రుడిని. మీ క్రోధ అవతారమే నేను. మీ క్రోధ స్వరూపాన్నే నేను రుద్రుడిని. యుగాంతరంలో కూడా మీకు డైరెక్ట్గా రాదు, మిమ్మల్ని మాధ్యం చేసుకొని నా ద్వారా రప్పిస్తాడు. ఇక్కడ అదే చెప్తున్నారు అనమాట. కోపకాలే యుగాంతస్తే హతోయా అసురల్పకం. ప్రళయ సమయంలో రావాలి మీకు కోపము. అలాంటిది అసమయంలో వచ్చింది. ఇప్పుడు ప్రళయము కాదు, ఏమీ కాదు, మీకు కోపం వచ్చింది. అప్పుడు భగవంతుడు అన్నాడు అనుకోండి, నేను హిరణ్యకశిపుని చంపడానికి వచ్చాను, భయభీతంగా ఎలాగ ఉగ్ర స్వరూపంగా నేను హిరణ్యకశిపుని చంపడానికి వచ్చాను అని రుద్రుడితో భగవంతుడు అన్నాడు అనుకోండి. అప్పుడు రుద్రుడు చెప్తున్నాడు అనమాట, హతోయ, వాడు చనిపోయాడు ఎప్పుడో. హిరణ్యకశిపుడు హతోయ, వాడు చనిపోయాడు, చనిపోయి 3 రోజులు అవుతుంది. ఇప్పుడు చిన్న తద్దినం కూడా అయిపోతుంది. వాడు ఎప్పుడో చనిపోయి 3 రోజులు అవుతుంది స్వామి, ఇంకా కోపం శాంతింపండి. ఇక్కడ రుద్రుడు చెప్తున్నాడు, హతోయ, వాడు చనిపోయి 3 రోజులు అవుతుంది. సరే, వాడి కోసమే మీరు క్రోధం తెచ్చుకున్నారంటున్నారు. వాడు ఏం పెద్ద అంత పెద్ద అసురుడు ఏం కాదు కదా, ఏం పెద్ద వీరుడు, ఏం పెద్ద అంత అసురుడు అని శివుడి చెప్తున్నాడు అనమాట. ఏమని? హతోయ అసుర అల్పగా. లాస్ట్ లైన్లో ఏముంది? అసుర అల్పగా. ఈ అసురుడు అల్పుడు, అతి చిన్నవాడు మీ దగ్గర. అల్పక అసుర అల్పక. ఓకే, ఆడి ద్వారా మీకు కోపం వచ్చింది. వాడు చనిపోయాడు కూడాను. వాడు చనిపోయాడు, హతోయ చనిపోయి 3 రోజులు అవుతుంది. అయినా హిరణ్యకశిపుడిని సంహరించడానికి మీరు అంత క్రోధం చేయవలసిన అవసరం ఏముంది? వాడు ఏంటి పెద్ద అంత అసురుడు? వాడు మీ దగ్గర అల్పగా, అసుర అల్పగా, చిన్న ఒక కందిరేగి లాంటి వాడు, ఒక 9 లాంటి వాడు, చిన్న హుఫ్ అంటే ఎగిరిపోతాడు. మీ దగ్గర ఎంత అని శివుడు అంటున్నాడు అనమాట, రుద్రుడు. ఇక్కడ ఒక విషయం అర్థం చేసుకోవాలి. హిరణ్యకశిపుడు సాధారణ వ్యక్తి కాదు, సాధారణ అసురుడు కాదు. ఆది దైత్యో,
సుఖదేవ్ గోస్వామి ఏం చెప్తున్నారు? ఆది దైత్యం అంటే సృష్టి ప్రారంభం నుంచి వీళ్ళ నుంచే వంశం నడిచిందనమాట. కశ్యప ప్రజాపతి సంతానము హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షకుడు. ఆది దైత్య స్టార్టింగ్ దైత్యులు, ఈ సృష్టిలో స్టార్టింగ్ అసురులు ఎవరైనా ఉన్నారంటే వీళ్ళిద్దరి నుంచే నడిచింది హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షకుడు. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారు? ఆది దైత్యం కశ్యప ప్రజాపతి సంతానము. తర్వాత హిరణ్యకశిపుడు సోదరుడు అన్న హిరణ్యాక్షకుడు. వాడి యొక్క పరాక్రమ శ్రీమద్ భాగవతం 7వ స్కందంలో 1వ అధ్యాయంలో చెప్పడం జరిగింది. వాడు ఎంత పరాక్రమ, ఎంత శక్తి సంపన్నుడంటే భూమిని ఒక బంతిగా చేసి రసాతలాలను దాచేశాడనమాట. మరి అలాంటి వ్యక్తిని పట్టుకొని ఇక్కడ శివుడు ఏం చెప్తున్నాడు? అసుర అల్పకమైన అసురుడి వీడి కోసం ఎందుకు క్రోధము? ఒక విషయం చెప్పండి, వీడు అల్పకుడు కాదు. వీళ్ళిద్దరూ తల్లి గర్భంలో, ద్వితీయ గర్భంలో ఉన్నప్పుడు వీళ్ళ యొక్క ప్రభావము జన్మించక ముందే ప్రకృతి మీద పడింది. చాలా తీవ్రమైన ప్రభావం జరిగింది. ఇంకా జన్మించలే, భూమి మీద పడకముందే ప్రకృతి చాలా ప్రభావం చెందిందనమాట. అంత శక్తి సంపన్నులు, అంత ప్రభావం కలిగిన వాళ్ళు అనమాట. అలాంటి హిరణ్యాక్షకుడు పోయాడు. హిరణ్యాక్షకుడిని పట్టుకొని ఇక్కడ అసుర అల్పక. ఇది ఎలా నమ్మాలి మనం? ఇక్కడ శివుడేమో అల్పకుడు అంటున్నాడు. రెండు కరెక్టే. అక్కడ హిరణ్యాక్షకుడు మహా యోధుడు, శక్తి సంపన్నుడు, ఆది దైత్యుడు, అది కరెక్టే. ఇక్కడ రుద్రుడు చెప్పింది కరెక్టే. హిరణ్యకశిపుడు సాధారణ దేవీ దేవతల జీవులకు మాత్రము పెద్దవాడు, భయభీతుడు. కానీ భగవంతుడి దగ్గర ఒక చిన్న కందిరేగి లాంటి వాడు, ఊదితే ఎగిరిపోతాడు, అంటే ఎగిరిపోతాడు అనమాట. అందుకని ఇక్కడ స్తుతి ఎవరికి చేస్తున్నారు? రుద్రుడు నరసింహస్వామికి స్తుతి చేస్తున్నాడు. ఈ నరసింహస్వామి దగ్గర ఈ హిరణ్యకశిపుడు ఎలాంటి వాడు? ఒక కందిరేగ, ఒక 9 లాంటి వాడు అనమాట. నలిపేస్తాడు. అందుకని ఇక్కడ అసుర అల్పక. అందుకని మీరు క్రోధం త్యాగం చేయండి. అలాంటి వాడి కోసం మీరు క్రోధం త్యాగం చేయండి. వాడు చనిపోయాడు ఎప్పుడు. ఒకవేళ ఇంకా ఏమో హిరణ్యకశిపుడు వంశాన్ని నాశనం చేస్తారని అనుకుంటున్నారే ఏంటి? ప్రహ్లాదుని చంపుతారే ఏంటి? వాళ్ళ వంశంలో ఎవరు మిగలకంట నాశనం చేయడానికి ఇంకా క్రోధం పెంచుకుంటున్నారేంటి? దయచేసి స్వామి మీరు క్రోధాన్ని త్యాగం చేయండి అనేసి రుద్రుడు చెప్తున్నాడు అనమాట. కోపకాలే యుగాంతస్తే హతోయా అసురల్పక తత్పుతం పాహ్యవస్తస్తం భక్తతే భక్తవస్తల. మీరు క్రోధం త్యాగం చేయండి. తత్సుతం పాహి, ఏ ప్రభు మీరు హిరణ్యకశిపుడు పుత్రుడికి రక్షించండి. ఇక్కడ శివుడు చెప్తున్నాడు అనమాట. తత్ సుతం అంటే హిరణ్యకశిపుడు పుత్రుడు. పాహి, ఆయన్ని రక్షించండి. హిరణ్యకశిపుడు పుత్రుడైన ప్రహ్లాదుని మీరు రక్షించండి. ఇప్పుడు భగవంతుడు అన్నాడు అనుకోండి, నేను ఎందుకు రక్షించాలి? అందరికి రక్షించడానికే నన్ను అన్నానా అని నరసింహస్వామి అన్నాడు అనుకోండి. అప్పుడు రుద్రుడు ఈ విధంగా చెప్తున్నాడు అనమాట. ఎందుకంటే ఉపశ్రుత మీరు రక్షించాలి. ప్రహ్లాదుని మీరు కాక ఇంకెవరు రక్షిస్తారు? ఎందుకంటే ప్రహ్లాదుడు ఉపశ్రుత, మీ యొక్క శరణాగతి పొందాడు. మీ శరణాగతి పొందిన వాడికి మీరే రక్షించాలి. మీరే శరణ దిక్కు వాళ్ళకి. ప్రహ్లాదుడు మీ శరణాగతి పొందాడు. ప్రహ్లాదుడికి 3 విషయాలు ఇక్కడ చెప్తున్నాడు అనమాట. ప్రహ్లాదుడిలో 3 గుణాలు, అద్భుతమైన గుణాలు ఉన్నాయి. నా భూతో నా భవిష్యత్తు చరిత్రలో మీరు భాగవతం తిరిగే చూడండి. ప్రతి ఒక్కరు కూడా పిలిస్తేనే భగవంతుడు వచ్చాడు. అక్కడ అభిమన్యుడి తల్లి ఉత్తర
అభిమన్యుడి గర్భంలో ఉన్నాడు. ఉత్తర పాహి పాహి మహాయోగి దేవదేవ జగత్పతే ఈయన ప్రార్థన చేస్తేనే భగవంతుడు వచ్చి ఆ ఉత్తర గర్భంలో ఉన్న పరీక్షితుని రక్షించాడు. తర్వాత ధ్రువుడు ప్రార్థన చేశాడు, అప్పుడు భగవంతుడు వచ్చాడు. తర్వాత గజేంద్రుడు ప్రార్థన చేశాడు, గజేంద్రుడు మోక్షం వచ్చింది. ఈ విధంగా అనేక మంది ప్రార్థనతోనే భగవంతుడు రావడం జరిగింది. కానీ ఇక్కడ ఈ ప్రహ్లాదుడి కేసులు అలా కాదు, భగవంతుడిని పిలవకంటేనే భగవంతుడు వచ్చాడనమాట. ఎన్ని కష్టాలు ప్రహ్లాదుడికి ఒకటా రెండా, ఎన్నెన్నో కష్టాలు, పుట్టిక నుంచి కష్టాలే. తన తండ్రే పెద్ద శత్రువుగా తయారయ్యాడనమాట. చాలా సెక్యూరిటీని పెట్టి టైట్ చేశాడనమాట. ప్రహ్లాదుడిని ఎవరు కలవడానికి లేదు, ప్రహ్లాదుడు ఎక్కడికి వెళ్ళడానికి లేదు, ఏ మంత్రం జపించేయడానికి లేదు, ఏ భాగవత శ్రవణం చేయడానికి లేదు. ఫుల్ టైట్ సెక్యూరిటీ పెట్టాడు అనమాట. అయినా సరే మనసులో స్మరణ చేసుకున్నాడు. మనసులో స్మరణ చేసుకొని స్మరణ ఆచార్యుడు అయ్యాడనమాట ప్రహ్లాదుడు. అలాంటి ప్రహ్లాదుడికి ఎన్నో కష్టాలు ఇచ్చాడు, ఎన్నో విధాలకు చంపడానికి ప్రయత్నం చేశాడనమాట. ఏనుగులతో తొక్కిచ్చడము, పాములతో పొడిపించడము, లోయల్లోని తోసేయడము, సముద్రంలో పడవేయడము, అగ్నిలోని ఒకటా రెండు ఎన్నో. అయినా సరే భగవంతుడిని ఎప్పుడూ రమ్మని అనలే. హరి నారాయణ స్వామి నన్ను కాపాడు అనేసి అనలే, ఎప్పుడు కూడా అనలే. పిలవకంటనే వచ్చాడు భగవంతుడు. ఎందుకు? శివుడు ఈరోజు చెప్తున్నాడు, రుద్రుడు ఈరోజు చెప్తున్నాడు, ప్రహ్లాదుడిలో 3 గుణాలు, అద్భుతమైన గుణాలు ఉన్నవి. మనలో కూడా 3 ఈ గుణాలు ఉంటే భగవంతుడిని మనం పిలవసరం లేదు, పిలవకంటేనే వస్తాడు మనల్ని రక్షించడానికి, మనల్ని కాపాడడానికి. భగవంతుడి మీద అపారమైన నమ్మకం ప్రహ్లాదుడికి ఉందన్నమాట. అందుకని భక్తరాజు ప్రహ్లాద అంటారు. మొదటి గుణం ఏంటి? ఉపశ్రుత, భగవంతుడి శరణాగతి అయ్యి ఉన్నాడనమాట. మనము భగవంతుడి శరణాగతి అవము. మన కేసులో అలా ఉండదు. ప్రహ్లాదుడు భగవంతుడి పూర్ణ శరణాగతి టోటల్గా ఆయనకు అర్పిస్తాడనమాట. శరణాగతి ఏంటి? ఆఫరింగ్, తనకు తను సమర్పించేసుకున్నాడు. మొత్తం మనసు, బుద్ధి, అహంకారము, ఈ శరీరము, తన్మాత్రం మొత్తం అంతా కూడా తనకు తను సమర్పించుకున్నాడు. కానీ మనము భగవంతుడికి సమర్పించకుండా అన్య భౌతిక సంసారానికి సమర్పిస్తున్నాము. భౌతిక సంసారంలో ఉన్న వస్తువులు తన తర్వాత లేదా బంధువులు, బాంధవులు, భార్య, పిల్లలకి సమర్పించుకుంటున్నాము. ఈ మనసు ఎవరికైతే ఇవ్వాలో ఆయనకి ఇవ్వకుండా మిగతా వాళ్ళకి అందరికీ ఇస్తున్నాము. వాళ్ళకేం తెలుసును? వాళ్ళు ఈరోజు కాకపోతే రేపు అయినా సరే ఈ మనసుని పగలగొడుతున్నారు. తర్వాత మనం దుఃఖం అవుతున్నాము. ఆ దుఃఖానికి విపరీత స్వరూపమే బాధ. అనేక రకాలుగా వస్తుందన్నమాట దుఃఖం. ఈ మనసు ఇవ్వాలంటే భగవంతుడికి ఇవ్వాలి. ఈ బుద్ధి భగవంతుడికి అర్పించాలి. టోటల్గా ఇంద్రియాలని భగవంతుడికి అర్పించాలన్నమాట. టోటల్గా భగవంతుడికి శరణాగతి అయ్యి ఉండాలి. ప్రహ్లాదుడు పూర్తిగా శరణాగతి అయ్యి ఉన్నాడు అనమాట. ఇది మొదటి గుణం అన్నమాట. మనం అలా చేయట్లే, కేవలం చెప్పుతున్నాము కానీ భగవంతుడి శరణాగతి అవడం లేదు. భౌతిక సంసారానికి, మాయాకి శరణాగతి అయ్యి ఉన్నాము. ఇంకా మనము మాయాకి సంబంధించిన ఏవైనా సరే దానికి శరణాగతి అయ్యి ఉన్నాము. భగవంతుడి శరణాగతి అయితే ఎప్పుడో మనకి మేలు జరిగేది. మాయా శరణాగతి పొందాం మనం అందరం కూడా. కానీ ప్రహ్లాదుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఉపశ్రుతం. రుద్రుడు చెప్తున్నాడు ప్రహ్లాదుడిలో మొదటి గుణము ఉపశ్రుతం. మీరు ప్రహ్లాదుడిని రక్షించాలి. ఎందుకంటే ఉపశ్రుతం, మీ యొక్క శరణాగతి పొందాడు. మీ శరణాగతి పొందిన తర్వాత ఇంకెవరు రక్షిస్తారు? మీరే రక్షించాలి. అది మీ బాధ్యత అవుతుంది అని రుద్రుడు చెప్తున్నాడు అనమాట. తర్వాత ప్రహ్లాదుడు ఏంటి? భక్తం, మీ భక్తుడు. ప్రహ్లాదుడు ఎవరిని ప్రార్థన చేయలే, మీకే ప్రార్థన చేశాడు, మీకే స్తుతి చేశాడు, మీ భక్తే చేశాడు. 24 గంటలు మీ స్మరణే చేశాడు. రాత్రి పగులు కూడా మీ స్మరణే. తండ్రి మాట కూడా లెక్క చేయలే. తండ్రిని కూడా, సొంత తండ్రిని కూడా అంత ప్రేమించలే. మిమ్మల్ని ఎంతైతే ప్రేమించాడో
రుద్రుడు చెప్తున్నాడు నరసింహస్వామికి. భక్తం, మీ భక్తుడయ్యా ఆయన. మరి అలాంటి మీ భక్తుడికి మీరు రక్షించక ఇంకెవరు రక్షిస్తారు? మేము రక్షించాలా? అని ఎవరైనా ఇంద్ర చంద్ర బ్రహ్మ ఇలాంటి వాళ్ళు అందరూ రక్షిస్తారా? మా వల్ల కాదు, మీరే రక్షించాలి. మీ శరణాగతి పొందాడు, తర్వాత మీ భక్తుడు. ఇక్కడ రుద్రుడు చెప్తున్నాడు, ఉపశ్రుత భక్తం. హే ప్రభు, ప్రహ్లాదుడు మీ భక్తుడు, మీరే రక్షించండి అని చేతులు జోడించి ప్రార్థన చేస్తున్నాడు అన్నమాట. తర్వాత తే అంటే ప్రభు ప్రహ్లాదుడు మీవాడు, ప్రహ్లాదుడు మీవాడు. భగవంతుడితో ఏదైనా ఒక సంబంధం పెట్టుకోవాలి మనము. సంబంధం పెట్టుకుంటేనే అప్పుడు భగవంతుడు అనుకుంటాడు వీడు నా వాడు. ఆ సంబంధం నెరవేర్చడానికి, మనల్ని ఉద్ధరించడానికి, సంబంధం పక్కా చేయడానికి భగవంతుడు మన దగ్గరికి వస్తాడు. మనం ఏదో ఒక భావనలో ఉండాలి. సాఖ్యము, దాస్యము, ఆత్మనివేదనం అంటే అవదులే. ఏదో ఒకటి సాఖ్యం కానీ దాస్యం కానీ వాత్సల్యం కానీ, భగవంతుడు ఏదో ఒక సంబంధం పెట్టుకొని ప్రేమించాలి ఆయన్ని. సంబంధం లేని ప్రేమ దృఢంగా ఉండదు. భగవంతుడికి టెంపరరీ సంబంధం పెట్టుకోవాలి. నిజమైన సంబంధం భగవంతుడికి మనకి ఆధ్యాత్మిక జగత్తులో ఉంది, కానీ అది మర్చిపోయాము. అజ్ఞానం కారణంగా, మాయ కారణంగా మర్చిపోయాము. ప్రస్తుతానికి టెంపరరీ సంబంధం పెట్టుకొని భగవంతుడిని ప్రేమించాలి, ఆయన శరణాగతి పొందాలి. ఇది దృష్టిలో భగవంతుడు దృష్టిలో పెట్టుకుంటాడు అనమాట. అందుకని ఇక్కడ తే, ప్రహ్లాదుడు మీవాడు అనేసి రుద్రుడు చెప్తున్నాడు అనమాట. అప్పుడు భగవంతుడు అన్నాడు అనుకోండి, నాకేం పని లేదా, నేను అందరిని రక్షించడానికి ఉన్నానా? ప్రహ్లాదుడిని రక్షించడానికి నాకేం పని లేదా? అప్పుడు రుద్రుడు లాస్ట్ విషయం చెప్తున్నాడు, మూడోది ఏంటి? భక్తవత్సల. హే స్వామి, హే హరి, మీరు భక్తవత్సలుడు. ఈ భక్తవత్సల అనే టైటిల్ రుద్రుడు ఇచ్చాడనమాట భగవంతుడు. భగవంతుడిని మనం ఉగ్ర స్వరూపాన్ని చూసాము. ఉగ్ర స్వరూపం చూసి భయభీతులు అయిపోయి నమస్తే నరసింహాయ అని చెప్పేస్తూ ఉంటాం. నిజానికి భగవంతుడు భక్త వత్సలుడు, భక్తుల్ని ప్రేమించేవాడు. వస్తల అంటే ఆవు, వస్త అంటే దూడ, వస్తల అంటే ఆవు. ఆవు దూడని ఏ విధంగా అయితే సంరక్షిస్తుందో, యోగక్షేమం చూసుకుంటుందో ఆ విధంగా చూసుకుంటాడు భగవంతుడు మనల్ని. ఆవు నుంచి దూడ ఎప్పుడైతే జన్మిస్తుందో పుట్టినప్పుడు అనేక వికారపు పదార్థాలు తీసుకొని వస్తుంది. రక్తము, చీము అన్నీ కూడా ఉంటావన్నమాట దూడకి. మనం శుభ్రం చేయడానికి ఆ దూడ దగ్గరికి వెళ్ళినా ఆవు మనల్ని రానియదు. కొమ్ముతో ఎసరడము, కాలుతో దండం ఏదోటి చేస్తుంది. ఎందుకు? మీరెవరు శుభ్రం చేయడానికి? నా దూడని, నా సంతానాన్ని నేనే స్వయంగా శుభ్రం చేస్తాననేసి ఆ ఆవు ఏం చేస్తుంది? అప్పుడే తాజాగా జన్మించిన దూడని తన నాలికతోని ఇలాగా నాకుతూ శుభ్రం చేస్తుంది. అదేవిధంగా భగవంతుడి శరణాగతి పొందితే భగవంతుడు మన దగ్గరికి వచ్చి నాలికతో నాకుతాడనమాట. నాకిన తర్వాత ఏమవుద్ది? మనలో ఉన్న అనేక దోషాలన్నీ పోతావి. ప్రహ్లాదుడికి ఆ విధంగా ఒళ్ళో కూర్చోబెట్టుకొని నరసింహస్వామి నుదుటి మీద, తల మీద నుజురుతూ నాకాడనమాట. నరసింహస్వామి ప్రహ్లాదుడిని మొహమంతా ఒళ్ళంతా నాకాడు. ఇది వత్సల. ఎంత ప్రేమించాడు! ఒక ఆవు తన దూడని ఎంత స్వాభావికంగా ప్రేమిస్తుందో అంత ప్రేమించాడనమాట. అందుకే నీ టైటిల్ రుద్రుడి పెట్టాడనమాట, భక్తవత్సల. మీరు కాకపోతే ఇంకెవరు రక్షిస్తారు? మీరు భక్తవత్సలుడు మీరు. అందుకనే మీ కోపాన్ని త్యాగం చేయండి. కోపం రావాల్సిన ఇప్పుడు సమయం కాదు. మీ కోపాన్ని త్యాగం చేసి
మీరు మీ భక్తుడిని రక్షించండి అనేసి ఈ విధంగా ఆ రుద్రుడు స్తుతి చేసి వెళ్ళిపోతాడనమాట. నెక్స్ట్ ఇంద్రుడు వస్తాడు. ఇంద్రుడు వచ్చిన తర్వాత ఏం స్తుతి చేస్తాడో తర్వాత రోజు మనం తెలుసుకుందాం. అంతవరకు సెలవు. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే.